I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry, 4th semester, Paper 4, Spectroscopy and Physical Chemistry. Topic, Unit 5, Electrochemistry 2. In this video, here the topics discussed are Nernst equation and its applications. Applications lo first one vachi calculation of half cell potential, second one calculation of cell potential, third one calculation of solubility of sparingly soluble salt, and fourth one calculation of equilibrium constant from Nernst equation. First of all, we see about what is Nernst equation. Standard electrode potential or standard EMF refers to their measurement in standard conditions, that is at 298 Kelvin and 1 molar concentration to the electrolyte. However, with the change in concentration of ions and temperature, the single electrode potential changes. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏదంటే స్టాండర్డ్ ఈఎంఎఫ్ అనేది దేన్ని మెజర్ చేస్తుంది అంటే ఒక స్టాండర్డ్ కండిషన్స్ దగ్గర ఈఎంఎఫ్ వాల్యూస్ని మెజర్ చేస్తుంది. అంటే స్టాండర్డ్ కండిషన్స్ అంటే ఏమేమి మెయింటైన్ చేసుకుంటాము అంటే టెంపరేచర్ వచ్చి 298 కెల్విన్ దగ్గర మెయింటైన్ చేసుకుంటాము. అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వచ్చి 1 మోలార్ ఉండేలాగా చూసుకుంటాం. సో ఈ కండిషన్స్ దగ్గర మనకి ఆ సొల్యూషన్లో ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్నే స్టాండర్డ్ ఈఎంఎఫ్ అనేసి చెప్తాం. However, with the change in concentration of ions and temperature, the single electrode potential changes. మనం ఆ టెంపరేచర్ కానీ లేదంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ కానీ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది మనకి. వాల్టర్ నెర్నెస్ట్ in the year 1889 derived a mathematical relationship between the standard electrode potential, temperature and concentration of ions. This relationship is known as Nernst equation. సో వాల్టర్ నెర్నెస్ట్ అనే సైంటిస్టు ఇన్ ద ఇయర్ 1889లో ఒక మ్యాథమెటికల్ రిలేషన్ని డెవలప్ చేశారు. సో ఆ రిలేషన్ దేనికి ఉంటుంది అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి, టెంపరేచర్కి, ఇంకా కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్కి మధ్యలో రిలేషన్ ఇచ్చారు. సో ఆ రిలేషన్నే మనం ఏమంటున్నాము అంటే నెర్నెస్ట్ ఈక్వేషన్ అనేసి చెప్తున్నాం. ఫర్ జనరల్ రిడక్షన్ రియాక్షన్ అకరింగ్ ఎట్ అన్ ఎలక్ట్రోడ్, నెర్నెస్ట్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్. సో ఇక్కడ మనము ఏం తీసుకుంటున్నామంటే ఒక రిడక్షన్ రియాక్షన్ తీసుకుంటున్నాం. మనం ఒక ఎలక్ట్రోడ్ కన్సిడర్ చేసుకుంటే ఎలక్ట్రోడ్ దగ్గర రిడక్షన్ రియాక్షన్ జరిగింది అని అనుకుంటే దానికి నెర్నెస్ట్ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే n ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు m. సో రిడక్షన్ అనేసి అంటున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి జరుగుతుంది, ఒక మెటల్ అయాన్ తీసుకుంటున్నాము, తీసుకుని ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుని ఆ మెటల్ అయాన్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, మెటల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇది రిడక్షన్ రియాక్షన్ అన్నమాట. సో ఈ ఈక్వేషన్కి నెర్నెస్ట్ ఈక్వేషన్ అప్లై చేసినప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు రిలేషన్ని అంటే ఈ సెల్ ఇజ్ ఈక్వల్ టు E0 మైనస్ 2.303 RT బై NF ఇంటూ లాగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ M బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ MN ప్లస్. సో ఇది మనకి నెర్నెస్ట్ ఈక్వేషన్ అనమాట. మనం తీసుకున్న రిడక్షన్ రియాక్షన్కి నెర్నెస్ట్ ఈక్వేషన్ని ఇట్లా రాసుకోవచ్చు. వీటిలో టర్మ్స్ ఏంటి అంటే వేర్ E0 is equal to standard EMF of the cell for 1 molar solution at 298 Kelvin. సో స్టాండర్డ్ సెల్ యొక్క ఈఎంఎఫ్ ని మనం E0 తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. R is equal to gas constant, T is equal to Kelvin temperature, that is 298 Kelvin, N is equal to number of electrons involved in the cell reaction, F is equal to Faraday of electricity, that is 96,500 Coulomb charge. సో 1 Faraday is equal to 96,500 Coulomb charge అని మనకు తెలుసు కదా. సో ఆ F అనేది Faraday of electricity ని రిప్రజెంట్ చేస్తుంది. E is equal to electrode potential of the metal. సో మనం తీసుకున్న మెటల్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని E తోటి రిప్రజెంట్ చేస్తాం. Concentration of M is equal to activity of metal in the metal phase and is taken as unity. Next one, concentration of Mn plus, which is equal to activity of metal ion in the solution. సో ఇక్కడ మనము కాన్సన్ట్రేషన్ యాక్టివిటీస్ లో చెప్తున్నాం అన్నమాట. At 298 Kelvin, 2.303 RT by F is equal to 0.0591. సో ఈ 2.303 RT by F లో ఆ కాన్స్టెంట్ వాల్యూస్ ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూని, ఫారడే కాన్స్టెంట్ ని, ఇంకా మనకి టెంపరేచర్ 298 కెల్విన్ ని
సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 0.0591కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనము దాన్ని తీసుకెళ్ళి ఆ వాల్యూని మనకు ఉన్న నెర్నస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే E ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 0.0591 బై n into log of concentration of m by concentration of mn plus, which is equal to E0 minus 0.0591 by n into log of concentration of products by concentration of reactants. The nearest equation is used to calculate. సో ఇట్లా మనకు వచ్చిన nearest equation ని ఎందుకు యూజ్ చేసుకోవచ్చు అంటే ఏమేమి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాం అంటే దీస్ ఆర్ ద అప్లికేషన్స్ అన్నమాట. దేనికి యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ వన్ హాఫ్ సెల్ పొటెన్షియల్ ఆర్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో హాఫ్ సెల్ పొటెన్షియల్ కానీ లేదంటే సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి నెర్నస్ట్ ఈక్వేషన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి సెల్ పొటెన్షియల్ ఆర్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్. సెల్ పొటెన్షియల్ అంటే కంప్లీట్ సెల్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కూడా మనకి నెర్నస్ట్ ఈక్వేషన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి క్యాలిక్యులేషన్ ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ యొక్క సాల్యుబిలిటీని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కూడా మనకి నెర్నస్ట్ ఈక్వేషన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ది సెల్ రియాక్షన్. ఏదైనా ఒక కంప్లీట్ సెల్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆ సెల్ రియాక్షన్ కి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కూడా మనకి నెర్నస్ట్ ఈక్వేషన్ అనేది యూజ్ అవుతుంది. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ నెర్నస్ట్ ఈక్వేషన్. First one, calculation of half cell potential. Let us consider the reduction half cell reaction, that is mn plus n electrons gives rise to m. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే రిడక్షన్ హాఫ్ సెల్ రియాక్షన్ ని కన్సిడర్ చేసుకున్నాం. రిడక్షన్ హాఫ్ సెల్ రియాక్షన్ ఏంటి అంటే మెటల్ అయాన్స్ తీసుకుంటే n ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుని మెటల్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ రియాక్షన్ తీసుకున్న దానికి నెర్నస్ట్ ఈక్వేషన్ ని అప్లై చేస్తున్నాము. ద నెర్నస్ట్ ఈక్వేషన్ టేక్స్ ద ఫార్మ్ ఈ mn plus by m is equal to E0 mn plus by m minus 2.303 RT by NF log of concentration of m by concentration of mn plus. For pure solids or liquids or gases at 1 atmospheric pressure, the molar concentration is taken as unity, that is concentration of m is equal to 1. సో మనము తీసుకునేవి గనక ప్యూర్ ఫామ్ లో ఉన్న సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ లేదంటే గ్యాసెస్ కానీ తీసుకున్నప్పుడు 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ ఏమవుతుంది అంటే మనకి 1కి ఈక్వల్ అవుతుంది. సో మనం అప్పుడు ఏం చేస్తున్నామంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ m ప్లేస్ లో 1 ని సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే mn ప్లస్ బై m ఈజ్ ఈక్వల్ టు E0 mn ప్లస్ బై m minus 2.303 into 8.314 into 298 by n into 96,500 into log of 1 by కాన్సన్ట్రేషన్ ఆఫ్ mn ప్లస్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము అంటే కాన్స్టెంట్ వాల్యూస్ అన్నింటినీ కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. 8.314 అనేది ఏంటి అంటే గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ. ఇక్కడ టెంపరేచర్ ఎంత తీసుకుంటున్నాము 298 కెల్విన్ తీసుకుంటున్నాం కాబట్టి 298 వేసుకున్నాము. n సేమ్ అలాగే ఉంటుంది. f ప్లేస్ లో మనము ఫారడే కాన్స్టెంట్ వాల్యూ రాసుకుంటున్నాం 96,500. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే దీని వాల్యూ ఎంత వస్తుందని చెప్పుకున్నాం ఆల్రెడీ 0.0591 వచ్చింది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఈ mn ప్లస్ బై m ఈజ్ ఈక్వల్ టు E0 mn plus by m minus 0.0591 by n into log of 1 by concentration of mn plus. In general, the nearest equation is written as. So, nearest equation general ga etla raskovachu ante E is equal to E0 minus 0.0591 by n into log of concentration of product by concentration of reactants. సో మనకి ఇట్లాగా హాఫ్ సెల్ పొటెన్షియల్ ని మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ రిడక్షన్ హాఫ్ సెల్ తీసుకున్నాము. ఈ రిడక్షన్ హాఫ్ సెల్ యొక్క పొటెన్షియల్ ఇట్లాగా వస్తుంది మనకి. నెక్స్ట్ సెకండ్ వన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది సెల్ పొటెన్షియల్ ఆర్ ఈఎంఎఫ్ ఆఫ్ సెల్. సో టోటల్ సెల్ పొటెన్షియల్ ని ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఏంటి అనేది చూద్దాం. ద నెర్నస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్మ్ కెన్ బి అప్లైడ్ టు క్యాలిక్యులేట్ ద సెల్ పొటెన్షియల్ ఆఫ్ ఏ సెల్ constructed from non-standard electrodes.
సో ఈ నెర్నెస్ట్ ఈక్వేషన్ సెల్ పొటెన్షియల్‌ని కాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి నెర్నెస్ట్ ఈక్వేషన్ యూజ్ అవుతుంది అని చెప్తున్నాం కదా! సో ఏ ఫార్మ్‌లో ఉన్నది తీసుకుంటున్నాము అంటే నెర్నెస్ట్ ఈక్వేషన్. ఈ ఫార్మ్‌లో ఉన్న నెర్నెస్ట్ ఈక్వేషన్ తీసుకొని మనం దీన్ని అప్లై చేస్తామనమాట. సో ఇక్కడ ఎలక్ట్రోడ్స్ ఏం తీసుకుంటున్నాం, నాన్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్స్ తీసుకొని ఒక సెల్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకున్నాము. ఆ సెల్‌కి ఇప్పుడు ఈఎంఎఫ్ ఎంతొస్తుంది ఏంటి అనేది మనము కాలిక్యులేట్ చేసుకుంటున్నాం. సో నెర్నెస్ట్ ఈక్వేషన్ ఏంటి తీసుకున్నాం ఇక్కడ అంటే ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.0591/n ఇంటూ లాగ్ క్యూ. సో మరి ఇందులో టర్మ్స్ ఏంటనేది చూద్దాం. వేర్ ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు సెల్ పొటెన్షియల్, ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ పొటెన్షియల్, n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిడాక్స్ రియాక్షన్, q ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్. సో ఇక్కడ మనం ఏ సెల్ కన్సిడర్ చేసుకుంటాము అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని డేనియల్ సెల్ ని తీసుకుంటున్నాము ఎగ్జాంపుల్ కింద తీసుకుని ఆ సెల్ కి ఇప్పుడు ఈఎంఎఫ్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ద సెల్ రియాక్షన్ ఆఫ్ డేనియల్ సెల్ ఈజ్ ZnS Zn plus 2 aqueous Cu plus 2 aqueous CuS. సో ఇప్పుడు మనం సెల్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, జింక్ రాడ్ తీసుకుని జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేసుకున్నాము. అలాగే కాపర్ రాడ్ తీసుకుని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేసుకుంటున్నాము. ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నాం బై యూజింగ్ సాల్ట్ బ్రిడ్జ్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇట్లాగా ఇక్కడ ఉన్న ఎలక్ట్రోడ్స్ ఏంటి అంటే ఒకటి జింకు, ఇంకొకటి కాపర్, ఒకటి క్యాథోడ్ లాగా యాక్ట్ చేస్తుంది, ఇంకొకటి యానోడ్ లాగా యాక్ట్ చేస్తుంది మనకి ఇది. సో టోటల్ సెల్ అన్నమాట ఇక్కడ తీసుకుంటుంది. సో దీనికి రియాక్షన్ తీసుకుంటే ఎట్లా వస్తుంది అంటే ZnS ప్లస్ Cu ప్లస్ 2 aqueous gives rise to Zn ప్లస్ 2 aqueous ప్లస్ CuS. ఇక్కడ S అంటే ఇక్కడ సాలిడ్ ఫామ్ లో ఉంది అనేసి చూపించడం కోసం, అంటే మెటల్ ఫామ్ లో అన్నమాట. The nearest equation for the cell is derived as follows. So nearest equation ఆ సెల్ కి ఎలా డిరైవ్ చేసుకుంటున్నాము ఏంటి అంటే ఫస్ట్ ది the reduction electrode potential of right hand electrode, that is cathodic half cell is written as. మనకి ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకుంటున్నాము, రిడక్షన్ పొటెన్షియల్స్ ని రాసుకుంటున్నాం. రిడక్షన్ పొటెన్షియల్స్ రాసుకున్నాం అంటే జనరల్ గా రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర జరుగుతుంది. కాబట్టి క్యాథోడ్ హాఫ్ సెల్ దగ్గర మనకి పొటెన్షియల్ వాల్యూస్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది తీసుకుంటే ఎట్లా రాసుకోవచ్చు, నెర్నెస్ట్ ఈక్వేషన్ అప్లై చేసుకున్నప్పుడు ఈ Cu ప్లస్ 2/Cu ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ Cu ప్లస్ 2/Cu మైనస్ 2.303 RT/2F ఇంటూ లాగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ copper by concentration of copper plus 2 ions. ఇక్కడ మనం ఇప్పుడు క్యాథోడిక్ హాఫ్ సెల్ తీసుకుని రిడక్షన్ పొటెన్షియల్స్ రాసుకున్నాము. అలాగే సిమిలర్ గా మనకి ఏం చేస్తున్నాము, యానోడిక్ హాఫ్ సెల్ తీసుకుంటే అక్కడ మనకి ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ ఉంటాయి కదా. సో అవి ఎలా వస్తాయి ఏంటనేది చూద్దాం. సిమిలర్లీ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఫర్ ది యానోడిక్ హాఫ్ సెల్ ఈజ్ రిటన్ యాజ్ E Zn plus 2/Zn is equal to E naught Zn plus 2/Zn minus 2.303 RT/2F into log of concentration of Zn by concentration of Zn plus 2. సో ఇక్కడ 2 అనేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేసి చెప్పుకున్నాము ఆల్రెడీ మనము ఇందాక ఎక్స్ప్రెషన్ లో. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ 2 అనేసి వేసుకుంటున్నాం n ప్లేస్ లో. We know that cell potential E cell is equal to ER minus EL. అంటే ఇక్కడ మనకి కంప్లీట్ సెల్ పొటెన్షియల్ కావాలి అంటే ఏం చేస్తున్నాము, రైట్ ఎలక్ట్రోడ్ దగ్గర వచ్చిన పొటెన్షియల్ మైనస్ లెఫ్ట్ ఎలక్ట్రోడ్ దగ్గర వచ్చిన పొటెన్షియల్ వాల్యూస్ని వేసుకుంటాం. వేసుకున్నప్పుడు అప్పుడు మనకి కంప్లీట్ సెల్ పొటెన్షియల్ అనేది వస్తుంది. సో దేర్ఫోర్ ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు రైట్ ఎలక్ట్రోడ్ దగ్గర మనకి వచ్చిన పొటెన్షియల్ ఏంటి అంటే రిడక్షన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కాపర్స్ లో రాసుకున్నది, ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. విచ్ మైనస్ నెక్స్ట్ యానోడిక్ హాఫ్ సెల్ దగ్గర అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానోడ్ ఉంటుంది కాబట్టి యానోడ్ హాఫ్ సెల్ దగ్గర వచ్చిన పొటెన్షియల్ వాల్యూస్ ని నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో అవి ఏంటి అంటే ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ Cu ప్లస్ 2/Cu మైనస్ 2.303 RT/2F ఇంటూ లాగ్ ఆఫ్ Cu/Cu ప్లస్ 2 minus of E naught Zn plus 2/Zn minus 2.303 RT/2F into log of concentration of Zn by concentration of Zn plus 2. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే సింప్లిఫికేషన్ చేస్తున్నాం. సింప్లిఫికేషన్ కోసం ఏం చేస్తున్నాము, సిమిలర్ టర్మ్స్ ని ఒక దగ్గర రాసుకుంటున్నాం. అంటే ఈ నాట్ వాల్యూస్ రెండింటిని ఒకవైపు రాసుకుంటే ఈ నాట్ Cu ప్లస్ 2/Cu మైనస్ ఈ నాట్ Zn ప్లస్ 2/Zn మైనస్, సో ఇంకా మిగిలిన ఈ 2 టర్మ్స్ లోకి మనకి ఏది కామన్ గా ఉంది అంటే 2.303 RT/2F అనేది కామన్ గా ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసుకుని రిమైనింగ్ టర్మ్స్ రాసుకుంటాము.
minus 2.303 RT by 2F into log of Cu, concentration of Cu by concentration of Cu plus 2 minus log of concentration of Zn by concentration of Zn plus 2, which implies E cell is equal to E naught Cu plus 2 by Cu minus E naught Zn plus 2 by Zn minus 2.303 RT by 2F into log of, ఇక్కడ ఏం చేస్తున్నాము మనము అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఉంటే లాగ్ ఏ బై బి అని రాసుకోవచ్చు కదా, ఆ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేసుకుని రాసుకున్నప్పుడు ఎట్లా వస్తుంది మనకి అంటే లాగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cu ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Zn ప్లస్ 2 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cu ప్లస్ 2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Zn, which implies E cell is equal to E naught cell minus 0.0591 by 2 into log of concentration of Cu into concentration of Zn plus 2 by concentration of Cu plus 2 into concentration of Zn. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎట్లా వచ్చింది అంటే మళ్ళీ ఏం చేస్తాం మనము ఈ ఈక్వేషన్ లో ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము. చేసినప్పుడు మనకి వాల్యూ ప్లేస్ లో 0.0591 అనేది రాసుకుంటున్నాం. సో అదే ఇక్కడ బ్రాకెట్ లో రాసాం. సిన్స్ 2.303 RT by F is equal to 0.0591. అది ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ వాల్యూని తీసుకొచ్చుకొని ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఫర్ ప్యూర్ మెటల్స్ ద మోలార్ కాన్సన్ట్రేషన్ ఈస్ టేకెన్ యాజ్ యూనిటీ. సో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం అంతకుముందు ఫస్ట్ క్యాలిక్యులేషన్ లో ప్యూర్ మెటల్స్ తీసుకున్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ ని 1 అనేసి తీసుకుంటాం కాబట్టి మనకి ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ ప్యూర్ ఫామ్ లో ఉన్న మెటల్స్ ఏంటి అంటే కాపరు, జింక్, ఈ రెండింటి ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. చేసినప్పుడు రిమైనింగ్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.0591 by 2 into log of concentration of Zn plus 2 ions by concentration of Cu plus 2 ions. నెక్స్ట్ థర్డ్ వన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. సో ఏదైనా ఒక స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ తీసుకుంటే దాని యొక్క సాల్యుబిలిటీని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఏంటి అనేది చూద్దాం. ఫర్ డిటర్మైనింగ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ సే AgCl బై EMF మెథడ్ ఫాలోయింగ్ సెల్ ఈజ్ సెటప్. సో ఇక్కడ మనం స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ కింద ఏం తీసుకుంటున్నాము అంటే AgCl ని తీసుకుంటున్నాము. సో దాని యొక్క సాల్యుబిలిటీ అనేది ఎలా డిటర్మైన్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాం, EMF మెథడ్ ని యూజ్ చేసుకుని డిటర్మైన్ చేసుకుంటున్నాం. దానికోసం ఒక సెల్ ని సెట్ చేసుకున్నాం. ఇక్కడ ఏం సెల్ తీసుకున్నాము ఏంటి అంటే చూద్దాం. సిల్వర్ తీసుకుంటున్నాము, సిల్వర్ ఎలక్ట్రోడ్ తీసుకుంటున్నాము. తీసుకుని దాన్ని ఏం చేస్తున్నాము అంటే మనకి ఇక్కడ 0.01 నార్మల్ KCl సొల్యూషన్ తీసుకుంటున్నాము, అలాగే 0.01 నార్మల్ AgNO3 సొల్యూషన్ ని తీసుకుంటున్నాము. మనకి AgCl ఫామ్ అవ్వాలి అంటే ఎట్లా ఫామ్ అవుతుంది అంటే KCl సొల్యూషన్ తీసుకుని AgNO3 తోటి రియాక్షన్ చేసినప్పుడు మనకు అక్కడ AgCl అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఈజ్ ఏ ప్రెసిపిటేట్ అనమాట. సో చాలా వెరీ స్మాల్ అమౌంట్స్ లో మనకు అది సాల్యుబుల్ అవుతుంది కాబట్టి దాన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాము, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అనేసి కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఈ AgCl ఫామ్ అవడం కోసం మనం ఇక్కడ KCl ఇంకా AgNO3 సొల్యూషన్స్ తీసుకుంటున్నాం. రెండు కూడా ఈక్వల్ కాన్సన్ట్రేషన్స్ లోనే తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ 0.01 నార్మల్ KCl సొల్యూషన్ తీసుకుని దానికి ఏ డ్రాప్ ఆఫ్ AgNO3 సొల్యూషన్ ని యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసినప్పుడు స్టార్టింగ్ మనకి ఇనీషియల్ రియాక్టెంట్స్ కి కాన్సన్ట్రేషన్ ఎంత తీసుకుంటున్నాము, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిల్వర్ అయాన్స్ ఇస్ ఈక్వల్ టు C అనేసి అనుకుంటున్నాం రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్. సో ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఇవి రెండు కంబైన్ అయ్యి మనకి AgCl ఫామ్ అవుతుంది అంటున్నాం కదా. సో దాని యొక్క కాన్సన్ట్రేషన్, దాంట్లో మనకి సిల్వర్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత వస్తుంది అంటే 0.01 అని తీసుకుంటున్నాం. అది ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ AgCl ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద లెఫ్ట్ ఎలక్ట్రోడ్ అస్యూమింగ్ ద యాక్టివిటీ కోఎఫిషియంట్ టు బి యూనిట్. EMF of the cell is given by E cell is equal to 0.0591 into log of 0.01 by C. సో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ AgCl అనేది ఫామ్ అవుతుంది లెఫ్ట్ ఎలక్ట్రోడ్ దగ్గర, అంటే మనం తీసుకున్న సిల్వర్ ఎలక్ట్రోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. అస్యూమింగ్ ద యాక్టివిటీ కోఎఫిషియంట్ టు బి యూనిట్. యాక్టివిటీ కోఎఫిషియంట్ ఇక్కడ ఎంతని అనుకుంటున్నాము అంటే 1 అనేసి కన్సిడర్ చేసుకుంటున్నాం. అప్పుడు EMF ఆఫ్ ది సెల్ ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ సెల్ ఇస్ ఈక్వల్ టు 0.0591 into log of 0.01 by C. EMF of the cell can be measured potentiometrically and thus substituting its value C can be evaluated. సో మనకి పొటెన్షియోమెట్రీ నుంచి అంటే పొటెన్షియోమీటర్ ని యూజ్ చేసుకుని EMF ఆఫ్ ది సెల్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంటే దాని నుంచి EMF ఎంత ఉంది మనం తీసుకున్న సెల్ కి ఏంటి అనేది వస్తుంది. ఆ EMF వాల్యూని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ లో C వాల్యూ అనేది మనకి వస్తుంది.
సి అనేది ఏమనుకుంటున్నాము, కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్ అయాన్స్ ఫ్రమ్ AgCl. Thus the solubility product of AgCl can be determined as below. సో సి వాల్యూ తెలిస్తే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఎలా వస్తుంది మనకంటే KSP, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ని KSP తో రిప్రజెంట్ చేసుకుంటున్నాము. సో KSP is equal to concentration of Ag plus ions, concentration of Cl minus ions. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్ అయాన్స్ సి అనుకుంటున్నాము ఇంటూ Cl మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత, KCl ఎంత తీసుకుంటున్నాం మనం ఇక్కడ 0.01 నార్మల్ తీసుకున్నాం కాబట్టి 0.01 వేసుకున్నాం. సో ఇక్కడ మనకి వచ్చిన సి వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఆఫ్ AgCl అనేది వస్తుంది. సో సాల్యుబిలిటీ ప్రొడక్ట్ తెలిస్తే దాని నుంచి సాల్యుబిలిటీని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో సాల్యుబిలిటీ ఎలా వస్తుంది అంటే ద సాల్యుబిలిటీ S ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ఈస్ గివెన్ బై ది రిలేషన్ S ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ KSP. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మనకి సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ని మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ KC ఫ్రమ్ నెర్నస్ట్ ఈక్వేషన్. నెర్నస్ట్ ఈక్వేషన్ యూజ్ చేసుకున్నప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఏంటి అనేది చూద్దాం. యాజ్ వీ నో దట్ డ్యూరింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ది సెల్ ద EMF ఆఫ్ ది సెల్ కంటిన్యూస్లీ డిక్రీజెస్ అండ్ a stage reaches when EMF of cell becomes 0, that is there is no flow of electrons. సో ఏదైనా ఒక సెల్ తీసుకుని దాన్ని మనం కంటిన్యూస్గా దాని ఫంక్షన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే కంటిన్యూస్గా దాన్ని వర్క్ చేపిస్తూ ఉంటే ఏమవుతుంది, ఆ EMF ఆఫ్ ది సెల్ అనేది కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో అలా డిక్రీజ్ అయ్యి ఏమవుతుంది అంటే స్లోగా డిక్రీజ్ అవుతూ ఒక స్టేజ్ని రీచ్ అవుతుంది. ఏమవుతుంది ఆ స్టేజ్ దగ్గర అంటే కంప్లీట్గా EMF ఆఫ్ ది సెల్ వచ్చి 0 అయిపోతుంది అనమాట. సో EMF ఆఫ్ ది సెల్ 0 అంటే అక్కడ ఏంటి అర్థము, దెర్ ఈస్ నో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అనేవి ఏమి కూడా ఇంకా ఫ్లో అవ్వవు అనమాట. విత్ కంటిన్యూస్ యూజ్ ఆఫ్ ది సెల్ ద concentration of cations around cathode decreases due to reduction and simultaneously the concentration of metal cations around anode increases and that of cathode decreases. సో మనం కంటిన్యూస్గా ఒక సెల్ తీసుకుని యూజ్ చేస్తూ ఉంటే క్యాటయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కడ అంటే అరౌండ్ క్యాథోడ్ దగ్గర క్యాటయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ రిడక్షన్ అనేది జరుగుతూ ఉండడం వల్ల మనకి ఆ క్యాటయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది క్యాథోడ్ దగ్గర. సైమల్టేనియస్ గా ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ క్యాటయాన్స్ అరౌండ్ యానోడ్ ఇంక్రీజెస్. సో యానోడ్ దగ్గర మెటల్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది, క్యాథోడ్ దగ్గర అండ్ దట్ ఆఫ్ క్యాథోడ్ డిక్రీజెస్. క్యాథోడ్ దగ్గర డిక్రీజ్ అవుతుంది, యానోడ్ దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ అయాన్స్ వచ్చి ఇంక్రీజ్ అవుతుంది. ఫైనల్లీ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ రీచెస్ 0 అండ్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్ స్టాప్స్ వర్కింగ్. సో ఫైనల్గా ఏమవుతుంది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఎట్లా వస్తుంది, ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. సో ఆ వాల్యూ ఏమవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. ఇంకా 0కి ఈక్వల్ అయింది అంటే EMF ఆఫ్ ది సెల్ వచ్చి ఏంటి అర్థం, అక్కడ ఎలక్ట్రోకెమికల్ సెల్ అనేది వర్క్ చేయడం స్టాప్ చేసేస్తుంది. సో దీనికి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా ఏం తీసుకుంటున్నాము, గ్యాల్వానిక్ సెల్ తీసుకుంటున్నాము. చూడండి, అండర్ దీస్ కండిషన్స్ ద సెల్ రియాక్షన్ ఇస్ సెడ్ టు హ్యావ్ అటైన్డ్ ఈక్విలిబ్రియం. ఎగ్జాంపుల్ ఫర్ ది గ్యాల్వానిక్ సెల్. సో EMF ఆఫ్ ది సెల్ 0 అయ్యింది అంటే అక్కడ ఏం అర్థం చెప్తాము అంటే సెల్ రియాక్షన్ వచ్చి ఈక్విలిబ్రియం అటైన్ అయ్యింది అనేసి చెప్తాం, ఈక్విలిబ్రియంలోకి వచ్చింది అనేసి. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, గ్యాల్వానిక్ సెల్ని తీసుకుంటున్నాం. గ్యాల్వానిక్ సెల్ ఏంటి అంటే జింక్ మెటల్ తీసుకుంటున్నాము, తీసుకుని జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేస్తున్నాము. అలాగే కాపర్ మెటల్ తీసుకుని కాపర్ ఎలక్ట్రోడ్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లోని డిప్ చేస్తున్నాము. ఈ రెండు ఎలక్ట్రోడ్స్ని కూడా మనం ఒక సాల్ట్ బ్రిడ్జ్ తోటి కంబైన్ చేసుకుంటున్నాం అనమాట, రెండు సొల్యూషన్స్ని కూడా. సో సెల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది దీనికి అంటే Zn+2 aqueous, ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ Cu+2 aqueous CuS. ద స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం మే బి రిటర్న్ బై ది రియాక్షన్. సో మనకి ఈక్విలిబ్రియం అటైన్ అవుతుంది అని చెప్తున్నాం కదా, EMF ఆఫ్ ది సెల్ 0 అయింది అంటే. సో ఈక్విలిబ్రియం కండిషన్స్ దగ్గర ఎలా రాసుకోవచ్చు దీన్ని అంటే Zns Cu+2, ఇక్కడ +2 అమ్మ ప్లస్ ఒకటే పడింది, ఇక్కడ చేంజ్ చేసుకోండి, Cu+2 aqueous సాల్ట్ బ్రిడ్జ్ Zn+2 aqueous CuS. In equilibrium state, the concentration of Zn+2 aqueous and Cu+2 aqueous will be the equilibrium concentrations and EMF of the cell will be 0.
సో ఈక్విలిబ్రియం అటైన్ అవుతుందని చెప్తున్నాం కదా. ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర ఏం రాసుకుంటాము అంటే ఈ కాన్సంట్రేషన్స్ తీసుకుంటే జింక్ అయాన్స్‌కి, కాపర్ అయాన్స్‌కి ఏం రాసుకుంటాము ఆ కాన్సంట్రేషన్స్ దగ్గర కింద ఈక్విలిబ్రియం అనేసి రిప్రజెంట్ చేస్తాం. ఇంకా ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ తీసుకుంటే ఏం రాసుకోవాలి 0 అనేసి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో దేర్‌ఫోర్ ద నెన్నెస్ట్ ఈక్వేషన్ ఈస్ మోడిఫైడ్ యాజ్. సో నెన్నెస్ట్ ఈక్వేషన్ అప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అంటే మనం నెన్నెస్ట్ ఈక్వేషన్ ఎట్లా రాసుకుంటున్నాం ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు అని రాస్తున్నాం కదా. అప్పుడు ఈ సెల్ ప్లేస్ లో ఏం రాసుకోవాలి 0 అనేసి పెట్టుకుంటాం. ఎందుకంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ దగ్గర తీసుకుంటాం కాబట్టి. సో 0 ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 2.303 RT by NF ఇంటూ లాగ్ ఆఫ్ Zn ప్లస్ 2 యాక్యువస్ ఎక్కడ అంటే ఈక్విలిబ్రియం బై కాన్సంట్రేషన్ ఆఫ్ Cu ప్లస్ 2 యాక్యువస్ ఈక్విలిబ్రియం కండిషన్స్ అనేసి రిప్రజెంట్ చేస్తున్నాం. This implies E naught cell is equal to 2.303 RT by NF into log of Kc. So Kc అనేది ఏంటి అంటే since Kc is equal to concentration of Zn plus 2 by concentration of Cu plus 2 ions. సో ఈ ఫ్రాక్షన్ ని మనము Kc అనేసి చెప్తున్నాం. దీని ఈక్వేషన్ 1 అనేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాము. వేర్ Kc is equal to equilibrium constant at 298 Kelvin. సో కేసీని ఏమనుకుంటున్నాం మనం ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేసి చెప్తున్నాం. టెంపరేచర్ ఎంత అంటే 298 కెల్విన్ దగ్గర. ద వాల్యూ ఆఫ్ కేసీ కెన్ బి అబ్టైన్డ్ బై సబ్స్టిట్యూటింగ్ ద స్టాండర్డ్ ఈఎంఎఫ్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో ఎట్ 298 కెల్విన్ ద ఈక్వేషన్ టేక్స్ ద ఫార్మ్. సో కేసీ వాల్యూ అనేది ఎలా వస్తుంది అంటే మనకి స్టాండర్డ్ ఈఎంఎఫ్ వాల్యూస్ని వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్ 1లో మనకి కేసీ వాల్యూ అనేది వస్తుంది. సో మనకి ఈ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు 1 అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే 298 కెల్విన్ దగ్గర మనము ఆ కాన్స్టెంట్ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎలా చేంజ్ అవుతుంది ఈక్వేషన్ ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు 0.0591 by n into log of Kc or log Kc is equal to n into E naught cell by 0.0591. ఏం చేస్తున్నాం ఇక్కడ log Kc is equal to రాసుకుంటున్నాము అంటే ఈ పక్కన ఉన్న ఫ్రాక్షన్ ఏమవుతుంది ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఏముంది పక్కన ఉన్న ఫ్రాక్షన్ 0.0591 by n ఉంది. దాన్ని అటువైపుకి వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది n by 0.0591 అవుతుంది. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ మనకి log Kc is equal to n into E naught cell by 0.0591. దీని నుంచి మనకి Kc is equal to రావాలి అంటే ఇక్కడ లాగరిథం ఏం చేస్తున్నాము ఈక్వల్ టు అవతలకి తీసుకుంటే యాంటీ లాగ్ అవుతుంది. Kc is equal to యాంటీ లాగ్ ఆఫ్ n into E naught cell by 0.0591. The value of Kc for galvanic cell is found to be about 2 into 10 power 7. which shows that the reaction has proceeded almost to completion. సో మనం తీసుకున్న గాల్వానిక్ సెల్ కి కేసీ వాల్యూ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ ఎంత వస్తుందని ఫౌండ్ అయింది అంటే 2 into 10 power 7 వస్తుందంట. అది ఏం చూపిస్తుంది అంటే రియాక్షన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అనేసి ఆ వాల్యూ దగ్గర రియాక్షన్ అంతా కూడా కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్. First one, Unified Chemistry by O.P. Agarwal. Second one, Advanced Physical Chemistry by Atkins. Third one, Unified Chemistry by Y.R. Sharma, K. Ramarao. Fourth one, Introduction to Electrochemistry by S. Glaston. Fifth one, Modern Electrochemistry by J.O.M. Bokris and A.K.N. Reddy. Thank you.